హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము పల్లీలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చట్నీ అయితే చేస్తున్నామండి. చూడండి, చాలామంది నాకు అక్క చట్నీ అయితే చేయండి మీ స్టైల్లో అని నాకు కామెంట్స్ పెట్టినారండి. చూడండి ఫ్రెండ్స్, మీ అందరి కోసం అండి, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఆనియన్స్, శనక్కాయ పప్పులు, చింతపండు, జీలకర్ర, వట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలతో మనం చట్నీ అయితే చేసేద్దామండి. సూపర్ టేస్టీ చట్నీ చేసేద్దాం. చూడండి, నేను ఒక 1/4 కేజీ శనక్కాయ పప్పులు నీట్గా వేయించుకొని పొట్టి తీసి పెట్టుకున్నానండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వట్టిమిరపకాయలు రెండు వేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుందండి. అది మీ ఇష్టము, ఒక రకం కావాలితే వేసుకోండి. నేనైతే రెండు వేస్తా. కొంచెం జీలకర్ర అండి, జీలకర్ర వల్ల టేస్ట్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఏమన్నా కూడా బాగుంటుంది. కొంచెం చింతపండు, కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెము కొత్తిమీర, మన కళ్ళుప్పు అండి. మీ ఏ ఉప్పు వేసుకోండి. నేనైతే కళ్ళుప్పు వేస్తాను. చూడండి, ఇవన్నీ కొంచెము చిన్న చిన్న గిన్నెకండి, చిన్న చిన్న కట్ట తీసుకోండి. కొలతలు అయితే ఏం లేదు. ఒక 3 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్స్, చూడండి ఎల్లి రబ్బలండి, చూసినారు కదా, గార్లిక్ ఒక 5-6, ఒక 10 తీసుకోండి. నేను 10 పీసులు తీసుకున్నా. ఇవి అయితే ఏం సంవత్సరం లేదు. ఇంక ఇవన్నీ మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం రండి. చూడండి, నేను ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టేసిన కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆనియన్ చేసేద్దామండి. తెల్లగడ్డలంటే లాస్ట్లో వేద్దాము ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ఇట్లా కట్ చేసుకోండి, ఎందుకంటే అవి మనకి తూలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను ఘాట్లు అయితే పెట్టినానండి, పొరపాటును కూడా వేసుకోవద్దు మీరు. ఇవి తూలుతాయండి పచ్చిమిర్చి. కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు మీకు. చూసారు కదా, ఇది కొంచెము ఫ్రై అయినాక మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేద్దామండి. చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా నాకు రెస్పాన్స్ ఇచ్చినారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నేను. చూసారు కదా, చూడండి, కష్టం చేయకుండా ఏమీ రాదంటారు కదండి. మనము సుఖపడాలంటే కష్టం చేయాలండి. ఎదగాలంటే కొన్ని ఇష్టాలు వదులుకోవాలి. బాగుపడాలంటే చదువుకొని పోవాలండి సంసారంలో. ఇది కూడా అంతే. ఏది లేకపోయినా కూడా, ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కూడా మీరు వేసుకొని చట్నీ చేసుకోవచ్చు, కారం చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చండి. దీంట్లో ఏది తక్కువైనా కూడా చేసుకోవచ్చు. ఇది లేదు కదక్క, అది ఉంది అని ఏం లేదు. ఏం తక్కువ ఉన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది కొంచెము ఫ్రై అయితే సరిపోతుంది. మరీ అంత రెడ్ కలర్ అయితే అవసరం లేదు చట్నీకి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు వట్టిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. పల్లీలు అయితే అవసరం లేదండి, చింతపండు, పల్లీలు లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర చేర్చిలండి. ఈ పూలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. సిమ్లో పెట్టుకొని వేసుకుందాం మనం. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కన్నా నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను నేను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. పుదీనా కూడా వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే. ఆకుకూరలు అన్నీ తిన్నట్టు ఉంటుంది మనకి, చట్నీ కూడా తిన్నామన్న ఫీల్ వస్తుంది. కొత్తిమీర కూడా వేసేసినాం. సాల్ట్ మళ్ళీ వేసుకుందాము. ఇవన్నీ కుక్ చేసేసుకుని మనము కొంచెం కూల్ అయినాక మీరు రోల్లో అన్న దంచుకోవచ్చండి, లేదనుకుంటే మిక్సీలో కూడా కొట్టుకోవచ్చు. నేను మిక్సీకైనా వేస్తాను, నాకు టైం ఉంటే రోట్లో కూడా దంచుతానండి. చూసారు కదా, అంత బాగా ఫ్రై అయిపోతున్నాయో. చూడండి, ఇప్పుడు టమాటా, తెల్లగడ్డలు ఉన్నాయి కదా, వేసేద్దాం. ఇవి కూడా ఇవి కొంచెం మగ్గనిద్దాము.
చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా మగ్గిపోయినాయి కదండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి. మనం రోట్లోనే దంచుతామండి. నాకు మిక్సీ కన్నా రోట్లో దంచడం అంటే చాలా ఇష్టము. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బరక వేసుకోండి, లేదనుకుంటే మీ ఇష్టం అండి. రోకలు ఉంటే దంచుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. చింతపండు ఉంది కదండి నానబెట్టింది, దీంట్లో వేసేద్దాము. ఇంకా ఈ పల్లీలు కళ్ళుప్పండి పైన వేస్తా, ఇవి లాస్ట్లో దంచి, ఫస్ట్ అవి దంచి మళ్ళీ ఇవి వేసుకొని మనం చట్నీ అయితే రెడీ చేసుకుందాం. రండి మనము రోల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆఫ్ చేసేసి నేను రోల్ అయితే నీట్గా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పులు వేసేద్దామండి. పప్పులు, సాల్ట్, కల్లుప్పు వేసినాం కదా. ఇప్పుడు ఇవి నేను ఒకే చేత్తో దంచి చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇవి కొంచెం మెత్తగా అయినాక మనము ఇప్పుడు పెట్టుకున్న టమాటా ఇవన్నీ వేసేసి మెత్తగా చట్నీ అయితే రెడీ చేసేసుకుందామండి. కొంచెం వాటర్ కూడా పెట్టుకోండి, మీకు నచ్చితే వేసుకుందరు. చూడండి ఫ్రెండ్స్, శనగకాయ పప్పులు అయితే మనము కచ్చపచ్చ దంచేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 రోలు పక్కన పెట్టుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం వేయించి పెట్టేసుకున్నాం కదండి. ఇవన్నీ వేసేసుకుందాం రోల్లో. చూసారు కదా, కొంచెము శనగకాయ పప్పులు డ్రైగా ఉన్నాయి కదండి, కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మనము నీట్గా దంచేసుకున్నాం. చింతపండు, టమాటా, ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండి, నీట్గా శుభ్రంగా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మనము మళ్ళీ దంచేసుకుందామండి. చూసారు కదా, చూడండి నిదానంగా మనము దంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకా రోటి పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాం కదా. మనము ఇంకా తీసేసుకుందాం రండి. తగిన గిన్నెలోకి అయితే మనము బోన్ పెట్టేసుకొని తీసేసుకుందాము. చూడండి, కొంచెం వాటర్ అయితే వేసిన నేను. మీకు నచ్చినంత అయితే ఒకలాగా చేసుకోండి. నేను మరీ అంత మెత్తగా చేయలేదు, కొంచెం బరకనే చేసినానండి. మెత్తగా చేస్తే టేస్ట్ అయితే ఉండదు. రండి, ఇంకా రెడీ అయిపోయింది కదా, మనము చట్నీ సర్వ్ చేసేద్దాం. చూసారా కదా ఫ్రెండ్స్, చూడండి పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. రోటి పచ్చడి చేసుకున్నాం మనము. ఇంకా రైస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాము. చూడండి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి. వేడి రైస్లో మనము చట్నీ తీసుకొని వేసుకున్నామంటే ఎమ్మి కరివేపాకు, కొత్తిమీర చట్నీ అయితే రెడీ అండి. మీలో ఎంతమందికి కరివేపాకు, కొత్తిమీర చట్నీ ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనము రెడీ చేసేసుకున్నామో కదా. చూడండి, బాయ్ అండి.